మేడం ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక అటు అంబటి రాంబాబు గారి ఇంటి తర్వాత జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎలా వస్తుంది? టీడీపీగా నేరుగా టీడీపీ నాయకులే అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ చాలామంది నాయకులు కావచ్చు దాడిలో పాల్గొన్న పరిస్థితి. ఈ ఎంత అమానుష్యంగా తయారవుతుందంటే ఆంధ్ర రాష్ట్రం అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అసలు ప్రజాపాలన ఎక్కడుంది? ఇంత దాష్టికమైన పాలన ఏ రోజు భారతదేశంలోన ఏ ఒక్క రాష్ట్రంలోన కనివిని ఎరుగని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి నాయకులు అవనివ్వండి, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లేకపోతే రెడ్ బుక్ మంత్రి లోకేష్ గారు అవనివ్వండి, ఈ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటే ఒక బీహార్లో తయారు చేస్తున్నారు. తాలిబాన్లు పాలించే ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా ఈరోజు రాష్ట్రాన్ని ఆ రకంగా తయారు చేస్తున్నారు. ఏం సార్ అది? అసలు ఎవరైనా ఏ రోజైనా మనం కనివిని ఎరిగామా? పెట్రోల్ బాంబులంట ఏ రకంగా తయారు చేస్తున్నారు? ఒక పార్టీ ఆదేశం ఇవ్వకపోతే అప్పటికప్పుడు పెట్రోల్ బాంబులు వాళ్ళ చేతికి ఎలా వచ్చినాయి? టీడీపీ నాయకులు ఆ పెట్రోల్ బాంబు సీసాలని ఇలా చేతిలో ఎగరేసుకొని వాళ్ళు వస్తున్నారే, విజువల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. అంటే వాళ్ళకి ఎంత భయం లేని తనం. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక్క పోలీస్ చేతిలో ఒక లాఠీ లేదు. అంత వందల మంది వస్తుంటే వాళ్ళని నివారించడానికి కనీసం వాళ్ళ చేతుల్లోన లాఠీలేనా ఉండాల. వాళ్ళు పరిగెట్టు ఉరుక్కుంటూ వస్తుంటే ఇద్దరు పోలీసులు వాళ్ళ చేతిలో ఒక థ్రెడ్ ఒకటి పట్టుకున్నారు. ఆ థ్రెడ్ వాళ్ళు దేనికి పట్టుకున్నారు? షోయింగ్ చేయడానికా? కనీసం ఆ థ్రెడ్ పట్టుకొని వాళ్ళని నివారించడానికి కూడా వీళ్ళు అసలు ఏ రకమైన చర్య తీసుకోలేదు. ఇది పూర్తిగా పోలీసులు, టీడీపీ గోండాలు కక్షపూరితమైన పనులు చేయటానికే వచ్చారు. అది పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు ఇంట్లోన ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక ఇంటి మీద జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రివర్యులకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేదు అని అంటే సామాన్య ప్రజలకి ఎక్కడ రక్షణ ఉన్నట్టు? అసలు పోలీసు వ్యవస్థ ఉందా? పోలీసు వ్యవస్థ అసలు పనిచేస్తుందా? కోసమేడు దూరంలో డీజీపీ ఆఫీసు మనకి ఏం చేస్తున్నారు? కోసమేడు దూరంలో మనకు సిపి ఉంటారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక సిపి కానీ డీజీపీ కానీ పూర్తిగా కళ్ళు మూసుకొని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగానికి వాళ్ళకి సలాం కొడుతూ గులాం కొడుతూ ఈరోజు పోలీసు వ్యవస్థ అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఇంటి మీదకి జోగన్న వాళ్ళ ఫాదర్ పైన 2వ ఫ్లోర్లో ఉన్నారు. వదినమ్మని అయితే అప్పటికప్పుడు వచ్చి వాళ్ళ చిన్నబ్బాయి వచ్చి ఇంట్లో నుంచి గబ్బగబ్బ వదినమ్మని తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇంట్లో ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ చంపేయాలనే కదా ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారే. ఎల్లకాలం మీరే ఉండిపోతారు అనుకుంటున్నారా? రేపొద్దున ఇదే పరిస్థితులు మీకొస్తే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మీ ఇంటికి మీద కానీ ఇలాంటి చర్య జరిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత అంటే ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళు గొంతులు నొక్కేయాల, వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ గొంతులు నొక్కేయాల. వైఎస్ఆర్సీపీ నాయకులు అన్న వాళ్ళ ఎవ్వరూ గొంతెత్తి మాట్లాడకూడదు. ఈరోజు ఏదైతే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి ఆయన లడ్డు మీద రాజకీయం చేశారో కేవలం డైవర్షన్ కోసం మాత్రమే. ఇలాంటి దుష్ట రాజకీయం మీరు పన్నుతున్నారే, కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామి జన్మలకి మిమ్మల్ని వదలడు. మీరేదో అనుకుంటున్నారు మేము డైవర్షన్ చేసేస్తున్నాము ప్రజలు మర్చిపోతారని. ప్రజలు మర్చిపోరండి. ప్రజలు ఏమాత్రం మర్చిపోరు. దీనికి 100 రెట్లు మీరు అనుభవించే విధంగా ఆ కలియుగ భగవంతుడు మీకు చూపిస్తాడు. అలాగే ప్రజలు కూడా వాళ్ళకి సమయం వచ్చినప్పుడు మీకు ఏ రూపాన మీకు తెలియజేస్తారంటే ఓటు అన్న ఒక్క రూపాన ఒక్క ఆయుధంతో మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో రౌడీ రాజ్యం చేస్తున్నారో, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని రకాలుగా మీరు మాట్లాడారు. మహిళలైనా అన్నకు చూడకుండా భారతమ్మని కానీ విజయమ్మని కానీ షర్మిలా గారిని కూడా ఈరోజు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారని ఆవిడని మినహాయిస్తున్నారు. కానీ
గతంలో షర్మిల గారి మీద కూడా మీరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు. ఈరోజు మీకు జోగి రమేష్ గారు ఏం మాట్లాడారని ఇంత దారుణమైన పరిస్థితులు మీరు ఇలాగా ప్రవర్తించారే, ఏం మాట్లాడారు ఆయన? అసలు మీకు బుర్ర పని చేస్తుందా అన్నారు, మీకు చిప్పు ఉందా, చిప్పుంటే ఇలాంటి పనులు చేస్తున్నారా అన్నారు. అంతకు మించి ఆయన ఏమి తప్పుగా మాట్లాడారు? ఆ మాటకి ఇలాంటి పరిస్థితులు మీరు గురి చేస్తారా? ఇళ్ళ మీదకి వచ్చేస్తారా? పెట్రోల్ బాంబులా? అసలు పెట్రోల్ బాంబుల ఎక్కడైనా మనం విన్నామా, చూసామా రాష్ట్రంలోనా? ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారే ప్రజలు. నిన్న అయితే నివ్వెరపోయారు, ఏంటి రాక్షస పాలన అని. 8 గంటలు నిర్విరామంగా అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. ఒక్కరోజు గడవకుండానే జోగి రమేష్ గారి మీద దాడి చేశారు. ఒక మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలోన భద్రత లేదు, ఇక సామాన్య ప్రజలకి ఎవరికి భద్రత ఉంటుంది? ఈరోజు మీరు సంక్షేమము అందజేయలేకపోతున్నారు, అభివృద్ధి చేయలేకపోతున్నారు అంటే సామాన్యులు కూడా మీరు చేస్తున్న పనికిమాల పాలన ఏదైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కదా. సర్పంచుల దగ్గర నుంచి కార్పొరేటర్ల వరకు ఏ ఒక్క నాయకుడు ఎక్కడ నోరు ఎత్తకున్నా ఈ రకమైన భయభ్రాంతులు మీరు గురి చేస్తున్నారు. మీరు బయటికి రాకూడదు, మీరు ఎలాంటి మాట మాట్లాడకూడదు అని చెప్పి ఇలాంటి భయాల్ని మీరు గురి చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచుల దగ్గర నుంచి డివిజన్లోన కార్యకర్త దగ్గర నుంచి ఎవ్వరూ తగ్గేది లేదు. మీరు ఎంతైనా భయపట్టండి, మేము భయపడం. మీ రెడ్ బుక్కులు కాదు కదా, ఎల్లో బుక్కులు కాదు కదా, ఎన్ని బుక్కులు తెచ్చుకున్నా మేము భయపడం. మడిచి ఎక్కడైనా పెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు మీరెంత చేస్తున్నారో అంతకంతా రేపు పొద్దున మీరు అనుభవిస్తారు. మీరేదో భయపెట్టేస్తే నోర్లు మూసేసుకుంటారో ఇళ్లల్లో కూర్చుంటారు అనుకుంటే అది కుదరని పని, జరగవది. రాజకీయంగా మీరు ఎన్నైనా మాట్లాడండి, మేము ఎన్నైనా మాట్లాడతాం. మీరు చేయండి, మీకు 163 మంది ఉన్నారు, మీరు మంచి పాలన చేయండి. మా జగన్ అన్న కన్నా సంక్షేమం ఎక్కువ ఇవ్వండి, మా జగన్ అన్న కన్నా అభివృద్ధి చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేసామని చెప్పండి, నిరూపించుకోండి. మీరు అది మానేసి చిల్లర రాజకీయాలేంది? భగవంతుడి మీద మీరు రాజకీయాలు చేస్తారు. సిబిఐ డైరెక్ట్గా ఇచ్చింది, దాన్ని మీరు మసిపూడి మారేడికాయ చేసేసి మళ్ళీ ప్రజలకి ఎక్కడ మీరు చేసిన అబద్ధపు మాటలు, మీ బూటకపు మాటలు ఎక్కడ ప్రజలకు అర్థమైపోతుంది అన్న ఒక్క ఉద్దేశంతో మీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మీరు 100 దాడులు చేసినా మేము బ్యాక్ బౌన్స్ వస్తూనే ఉంటాము, మాట్లాడుతూనే ఉంటాము. మీరు చెయ్యగలిగితే ప్రజలకి మంచి చేయండి, లేకపోతే తప్పుకోండి. ఇలాంటి దుష్టపాలన చేస్తామనంటే మాకు ఈ పరిపాలన వద్దు, మాకు రాష్ట్రపతి పాలన కావాలి. దీన్ని మేము ఇక్కడితో వదలము. మేము పైన ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, గవర్నర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి మేము తీసుకెళ్తాము. మా నాయకుల మీద ఇంకొకసారి మీరు దాడి చేస్తే మాత్రం దానికి తగ్గ ఫలితాన్ని మీరు అనుభవించే విధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ రోడ్డు మీదకి వస్తామని తెలియజేస్తున్నాను.